సీనియర్ నటి సురేఖ వాణి ప్రస్తుతం సినిమా ఛాన్స్లు లేక ఖాళీగానే ఉంటుంది. ఆ మధ్య 1-2 చిత్రాల్లో మెరిసిన ఆమె ఇప్పుడు కనిపించడమే లేదు. ఈ విషయాన్ని ఆమె కూతురు సుప్రీతనే తెలిపింది. అమ్మకి ఇప్పుడు సినిమా అవకాశాలు రావడం లేదని, ఏడాదిన్నరగా మేకప్ వేసుకోలేదని, ఒక్క ఛాన్స్ కూడా లేదని తెలిపింది. అమ్మ పరిస్థితిపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అమ్మ సురేఖ వాణికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకుంది సుప్రీత్. తన తల్లికి రెండో పెళ్లి చేయాలనుకుంటుందట. 2019లోనే సురేఖ వాణి భర్త సురేష్ తేజ అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత నుంచి ఆమె ఒంటరిగానే ఉంది. మరో పెళ్లి చేసుకోలేదు. కూతురు కెరీర్ని సెట్ చేసే పనిలో ఉంది. అదే సమయంలో ఎంతో మనోవేదన అనుభవించింది. ఫ్యామిలీ వారి నుంచే విమర్శలను ఎదుర్కొంది. కొంత ట్రోల్స్కి గురయింది సురేఖ వాణి. భర్త మరణంతో సురేఖ వాణి చాలా డౌన్ అయిపోయింది. మరోవైపు సినిమా ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. దీంతో కూతురే ప్రపంచంగా బతికేస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు సురేఖ వాణికి పెళ్లి చేయాలనుకుంటుంది సుప్రీత్. అమ్మకి రెండో పెళ్లి చేయాలని అనుకుంటుందట. ఈ విషయాన్ని ఆమెతో చెప్పగా తను నాన్నతోనే ఆగిపోవాలని, మరో పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదని తెలిపిందట. అయితే తాను మ్యారేజ్ చేసుకునే ముందైనా అమ్మకి మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుందట. ఇప్పుడు అదే పనిలో ఉందట. సరైన వ్యక్తి దొరకాలని, అమ్మని బాగా చూసుకోవాలని, ఆమెకి అండగా నిలబడాలి. ఆమెకి ఫ్రీడమ్ని ఇచ్చే వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తి కోసం చూస్తున్నట్టు తెలిపింది సుప్రీత. అమ్మ ఇప్పుడు మ్యారేజ్కి రెడీగా లేదని, కానీ తాను పెళ్లి చేసుకునే ముందైనా ఆమెకి రెండో మ్యారేజ్ చేస్తానని తెలిపింది. ఈ విషయంలో అమ్మ తరఫున మామయ్యతో కూడా మాట్లాడిందని, వాళ్లు కూడా ఓకే చెప్పినట్టు వెల్లడించింది సుప్రీత. సురేఖ వాణి కూతురు సుప్రీత నటిగా ఎంట్రీ ఇస్తూ అమరావతికి ఆహ్వానం అనే చిత్రంలో నటించారు. శివాక కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రీత ప్రధాన పాత్రలు పోషించారు. జీవీకే దర్శకత్వం వహించారు. కెఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతుంది. ఇటీవల ట్రైలర్ని విడుదల చేయగా ఆకట్టుకుంది. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగానే సుప్రీత ఈ వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి సురేఖ వాణికి రెండో పెళ్లి చేయబోతుందని చెప్పొచ్చు.